భాష తెలిసినటువంటి ఒకే ఒక ప్రాణి మనిషి కదా. మరి సమస్యలకి భాష ద్వారా, సంభాషణ ద్వారా, డయలాగ్ ద్వారా ఎందుకు పరిష్కారం కనుక్కోలేడు? యుద్ధాలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చాయి? పోట్లాటలు ఇంట్లో కానీ, బయట కానీ, ఆఫీస్లో కానీ ప్రతి చోట చూస్తాం. మాటలతో ఎప్పుడైతే సమస్యను పరిష్కరించుకోలేని పరిస్థితి వస్తుందో వెంటనే హింసకు దిగుతారు. ఆ హింస ఎక్కడి వరకు పోతుందంటే నువ్వా నేనా అంటే చంపుకొని చనిపోయి సాధించేది ఏముంది? ఇంత చిన్న విషయం మనుషులకు ఎందుకు అర్థం కావట్లేదు? ఇన్ని వేల సంవత్సరాల మానవ నాగరికతలో అసలు హింస అనేది పరిష్కారం ఇవ్వదు. హింస ద్వారా మనం ఏం సాధించలేము. మనల్ని మనం నష్టపరుచుకుంటామే తప్ప మన పొరుగువాడికి, మన నేబర్కి నష్టం కలిగించాలనేటువంటి ఆలోచన ఏదో ఒక విధంగా మనల్ని కూడా నష్టపరుస్తుంది అనేటువంటి ఈ చిన్న సత్యాన్ని ఎందుకు మనిషి తెలుసుకోలేకపోతున్నాడు? ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి? రష్యా, యుక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయెల్, మొన్నటి వరకు పాకిస్తాన్, ఇండియా. అంటే మనం పక్కవాడిని సంతోషంగా శాంతిగా ఉండనివ్వం, మనం ఉండం. ఇది ఇంట్లో కనబడుతుంది, మన పక్కింట్లో కనబడుతుంది, సమాజంలో కనిపిస్తుంది, ఆఫీసులో కనిపిస్తుంది. ఇక్కడ అక్కడ అని లేదు. దీనికి కారణం ఏమిటంటే ఆలోచనలను మనం పెంచి పోషిస్తాం. ప్రతి ఆలోచన కూడా పరిమితమైనటువంటి సత్యాన్నే తెలియజేయగలదు, కానీ నిజమైనటువంటి సత్య స్వరూపాన్ని తెలియజేయలేదు. ఇది మీరు గ్రహించాలి. కాబట్టి ఆలోచనల ద్వారా మనం పరిష్కారాన్ని కనుక్కుంటామంటే అది సాధ్యమయ్యేది కాదు. మరి దేని ద్వారా? సత్యం ద్వారా మనం పరిష్కారాన్ని కనుక్కోవచ్చు. సత్యమే అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుంది. కానీ మనం సత్యాన్ని అంగీకరించం. కేవలం ఆలోచనలను, అభిప్రాయాలను మాత్రమే అంగీకరిస్తాం. నా అభిప్రాయం నీ అభిప్రాయం కంటే గొప్పది, నా ఆలోచన నీ ఆలోచన కంటే గొప్పది. కాబట్టి నువ్వు నా వైపు రావాల్సిందని నేను, లేదు నువ్వు నా వైపు రావాలని అతను. కాబట్టి హింస అనేది మానవ జీవితంలో అల్లుకొని పోయింది. ఈ హింస వల్లనే భార్యాభర్తలనండి, కుటుంబంలోని సభ్యులనండి, అన్నదమ్ములనండి, సమాజంలో ఉండేటువంటి వివిధ మతాల మధ్య, కులాల మధ్య, వర్గాల మధ్య, దేశాల మధ్య ద్వేషం అనేది నెలకొని ఉన్నది. ద్వేషం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. బుద్ధి ఎప్పటి వరకు అయితే ప్రశాంతమైనటువంటి స్థితిలోనికి, అంటే ఆలోచన రహితమైనటువంటి స్థితిలోనికి వెళ్ళదో అప్పటి వరకు ఈ హింస అనేది కొనసాగుతూనే ఉంటుంది. గ్రహించండి.